మధ్యాహ్నం భోజనం చేసేటోళ్ళం. మాకు ఇప్పుడు 6 నెలల గుడ్ల పైసలు వస్తలేవు. మేము కొనుకొచ్చి పెడుతున్నాం. మరి కూడా మాకు పైసలు పడతలేవు. ఆయన కూడా మేము సరిగా కూడా మేము పెడుతున్నాం పిల్లలకు గుడ్లు. ఆయన కూడా మాకు బాగా ఇబ్బంది అవుతుంది. అప్పులు తీసుకొచ్చి పెడుతున్నాం మేము. ఆయన మరి మళ్ళీ మాకు ఏదైనా మేము పిల్లలకు మంచిగా చూసుకుంటున్నాం మేము. ఆయన కూడా మేము పిల్లలకి ఏం తక్కువ చేస్తలేం. మీరు మాకు అప్పట్లో మాకు 10,000 జీతం ఇస్తా అన్నారు. ఆయన కూడా మాకు 10,000 జీతం మీరు ఖచ్చితంగా చేయాలి. మాకు 10,000 జీతం చేసే వారికి మేము ఇట్లానే పోరాడతాం. మేము ఇట్లానే మేము సిద్ధంగా దిగినాము. ఇన్ని రోజులు మేము దిగాలి, ఇప్పుడు దిగుతున్నాం. మాకు అంగన్వాడికి ఎట్లా ఇస్తారు, మాకు అన్నీ అట్లనే రావాలి. మాకు కోడిగుడ్డు కూడా అక్కడి నుంచి రావాలి. మాకు సరుకులు కానీ సబ్బులు కానీ అక్కడి నుంచి అన్ని సామాన్, పప్పులు, నూనె అన్నీ అక్కడి నుంచి రావాలి. మళ్ళీ మాకు మొత్తం అంగన్వాడికి ఎట్లా వస్తుంది అట్లనే రావాలి. మాకు మీరు ఎట్లా చేసి వంట ఎట్లా చేసి పెట్టమంటే మేము అట్లా చేయడానికి మేము తయారు ఉన్నాం. మీరు ఏం చేయమంటే మేము అది చేస్తాము సారు. అయినా మా మీద మీరు దయ చేయండి. మా మీద మీరు అవసరం ఉంటే మా గురించి సార్ మా గురించి ఆలోచించుకోరు సార్. మీరు మా గురించి ఒక్కసారి మా గురించి ఆలోచించుకోరు సార్. మీరు దయ చేయండి సారు. అవును సార్, నేనైతే 18 సంవత్సరమే సార్ అన్న మేము వంట చేస్తున్నా సారు. ఆయన కూడా నేను ఇంక వారు కూడా సార్ ఆయన నాకు ఆశ కొద్దీ నేను 200 నుంచి నేను వంట చేస్తున్నా సార్. ఆయన నాకు ఆశ మీరు చేస్తారని నేను చేస్తున్నా సార్. ఇప్పుడు 18 సంవత్సరమే అలా నేను చేయబట్టి సార్. మీ ఆశ మీదనే మేము అందరం దిగినాం సార్. మేము వంట చేయడానికి ఆయన కూడా మేము మానేసుకుంటలేము. ఇలా కాకపోతే రేపు మాకు చేస్తారని సార్. మీరు మాకు దయచేసి సార్ మీరు చేస్తారని నమ్ముతున్నాను సార్ నేను. అవును సార్, పని ఖచ్చితంగా మీరు ఈ వచ్చే నెల వరకు మాకు అన్ని సార్. మేము 6, 7 తారీఖు నాడు మేము ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ కాడ దిగుతున్నాం సార్. నమస్తే.